తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులో నా అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన నోట్బుక్ లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తాలూకా డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేసి ఇక్కడ నోట్బుక్ లో తన డీటెయిల్స్ కూడా రాయాలి. సో ఇక్కడ లక్ష్మోస్ దగ్గర ఉంది, లక్ష్మోస్ దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్ లో అందరు కూడా ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు జ్యోతి ప్రజల కార్యక్రమానికి అమ్మాయిలు స్టూడెంట్ అమ్మాయిలు పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం హే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం మహామే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే ఆపదా రఘుకులాన్వయ రత్నదీపం హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వేరాసనే సోచితం అగ్రే వాచేత్యాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిరేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యో నమో మత్సకా రామచంద్ర సర్వస్వం మే లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణంతకం అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం
వందే లంకా భయంకరం. పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా. వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా. తన తనుబాలతో పోరు నేర్పిందిరా. పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా. ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా. వందే మాతరం మనదే ఈ తరం. వందే మాతరం పలికే ప్రతి తరం. జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా. జ్ఞానానికి ఆది గురువురా మన దేశం. మానవాళికే వైతాళిక గీతం రా భారతం. ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం. ఎన్నో మతాల సహజీవన शंकर जी का बेटा गाड़ी में बैठा, उसको ना माना रमाना। शंकर जी का बेटा गाड़ी में बैठा, उसको ना माना रमाना। थोड़ा लगता की मीटिंग बैठी कटल चंदाची हुंडी लेशी गणपति पप्पा मोरिया गणपति पप्पा मोरिया गणपति पप्पा मोरिया తడగలు గట్టం టెంట్ హౌస్ పోయి లైటింగ్ తెచ్చాం. బంతి పూల మాలలు గట్టం కింటలి కొబ్బరికాయలు కొట్టాం. గణులిక గణేష్ మా గణులిక గణేష్ పొద్దులు లేచి లడ్డూలు తెచ్చాం. పల్లి లేచి పువ్వులు చేసాం. మండి పోయి పండ్లు తెచ్చాం. నైవేద్యంగా స్వామికి పెట్టాం. ఆరిపోకుండా దీపం రోజు పెట్టినాం. గట్ట కొట్టుకుంటూ మేమే హారతి ఇచ్చి స్వామి మెల్ల దండలు వేసి దండాలు పెట్టి దీవెన తీసుకుంటాం. గణపతి
నెత్తికి మొత్తం రిబ్బన్లు కట్టాం పెద్ద పెద్ద జెండాలు కొన్నాం గాలిలు వినాం కదులిక గణేష్ మా కదులిక గణేష్ అరే డీజే పెట్టి లొకే చేసాం మరుషకిల్లి. నా తోటి విద్యార్థులైన ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా మా క్లాస్మేట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదో మాట్లాడాలని అనుకున్నా, కాకపోతే ఏదో తెలియనటువంటి ఎమోషన్స్. ఈ స్కూల్లో గ్రౌండ్స్కి ఒకసారి వచ్చిన తర్వాత సో చాలా బ్యాక్ స్టోరీ అంతా ఒకసారి రికలెక్ట్ అవ్వడం వల్ల కొంచెం ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు జరిగేటువంటి సంఘటనలు, నా తోటి విద్యార్థులు, నా ఫ్రెండ్స్, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆర్థిక స్తోమత కానీ అంత లేకున్నా ప్రతి ఒక్కరం చాలా కలిసికట్టుగా ఈ స్టడీస్ అంతా కంప్లీట్ చేసి ఒక్కొక్కరు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అందులో నేను ఒకడుగా ఉండడం చాలా గర్వంగా ఉంది. విషయం ఏంటంటే ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు అప్పుడు 81, 82 ఆ ప్రాంతంలో మాకు సరిగ్గా ఫెసిలిటీస్ ఉండేవి కాదు, అవకాశాలు ఉండేవి కాదు. ఇక్కడే లెర్నింగ్, ఇక్కడే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇక్కడే హౌ టు కమ్ టు ద ఓవర్కమ్ ఆఫ్ అవర్ లైఫ్, ప్రాబ్లమ్ సాల్వేషన్స్, ఏవైనా జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకుల్ని ఏ విధంగా తట్టుకోవాలి, సమాజంలో ఎలా బ్రతకాలి అనేది ఈ స్కూల్ చాలా బాగా నేర్పించింది. ఫెసిలిటీస్ లేకపోయినప్పటికి కూడా అన్ని విధాలుగా మా టీచర్స్ మాకు బాగా తీర్చిదిద్దారు. ఈరోజు మేమందరం మా బ్యాచ్లో ఎక్కువ అల్లరి చేసేవాడిని నేనే. నా అల్లరినంతటిని మా ఫ్రెండ్స్, తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా భరించేవాళ్ళు, ఇంక్లూడింగ్ అమ్మాయిలు కూడా. సో ఈవేళ కలిసేటప్పుడు ప్రతి ఒక్కడు ఏదో ఏదో చెప్పేవాళ్ళు నా మీద. అక్కడ నుంచి హరిపురం నుండి వచ్చేటప్పుడు మా ఇంటి వెనక నుండే వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ ఇక్కడ ఏదైనా చేస్తే మా ఇంటి వెనక కూడా వస్తారు కదా, మీ పని పడుతుంటారు అనేవాడిని. సో ఇలాంటి విశేషాలన్నీ కూడా ఒకసారి రిఫ్లెక్ట్ అవడం వల్ల కొంచెం ఎమోషన్ అవ్వాల్సి వచ్చింది. సో ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మనం కంపల్సరీ కిందకి రావాల్సిందే. సో ఎంత పెద్దవాడైనా సరే మనం మన నేటివ్ ప్లేస్, మన స్కూల్కి మనం చాలా చిన్నవాళ్ళంగా ఉంటాం. ఇప్పుడు తదుపరి కార్యక్రమం అప్పుడు మా టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ ఈరోజు చేసుకో, కొట్టు పర్లేదు, చూసుకో. వి బాలరాజు ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోతుంది రా రావేగ్రామ్ గురుగారు స్పీడ్ రాడరా. నువ్వు అప్పుడు 10th క్లాసే కదా, స్పీడ్ నాడు. వెళ్ళి కొట్టుకో, ముందుకే కొట్టుకో, కాలండి వెళ్ళిపో, కాలండి ముందుకే. ప్లీజ్ ప్లీజ్ అందరూ ఒకసారి డయాస్ కార్యక్రమం ముందు జరుపుకుంటున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఓపిక ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
జిఆర్పురం నందు 1976, 82 అంటే 1981, 82 10వ తరగతి ఇక్కడ చదివి ఈ పాఠశాలను పరిపూర్ణంగా ఈ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి పై చదువులకు వెళ్ళి ఈరోజు ఉన్నతమైనటువంటి పొజిషన్స్ లో ఉన్నటువంటి అందరికీ ఈ బ్యాచ్ విద్యార్థులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ నిజంగా ఈరోజు నాకు ఒక గొప్ప అదృష్టము మరియు అవకాశం దక్కింది. ఎందుకంటే మీ ఉపాధ్యాయులు లేనటువంటి సమయంలో నేను ఒక ఉపాధ్యాయుడికి మీదుగా భావించి నాకు సన్మానం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ పాఠశాల మరి రాజపురం అంటే దీనికి ఒక గొప్ప చరిత్ర అన్నటువంటిది మీ అందరికీ తెలిసినటువంటిదే. వీరగున్నమ్మ, అందుకనే జిఆర్పురాన్ని వీరగున్నమ్మగా మార్చుంటారు నాకు తెలిసి. మరి అంత గొప్ప పాఠశాలలో నిజంగా మీరు చదివి ఈ పాఠశాల నుంచి వెళ్ళి మళ్ళీ కలవడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం. అది ఎక్కడో ఒక్కొక్కరు, కొంతమంది బెంగళూరులో ఉన్నారు, కొంతమంది కోల్కతాలో ఉన్నారు, కొంతమంది ఇతర డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్లో ఉండి ఈరోజు కలవటం అన్నటువంటిది గొప్ప విషయం. దాంతోపాటు ఈరోజు స్వామి వివేకానంద గారి పుట్టినరోజు, అది కూడా నిజంగా ఇలాంటి రోజు మళ్ళీ ఒక గొప్ప వ్యక్తి ప్రపంచానికి భారతదేశం యొక్క మీ వంతుగా నిజంగా మాకు ఒక ప్రాబ్లం, కంప్యూటర్ అన్నటువంటి చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది సార్ అనగా నేను చాలా సంతోషించాను. ఎందుకంటే కంప్యూటర్ వర్క్ నేనే చేస్తాను స్కూల్లోన. దాని యొక్క ప్రాబ్లం అన్నటువంటిది ప్రతిదీ నాకు తెలుసు. మాకు ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కంప్యూటర్ ఉంది, అది ప్రాబ్లం అవుతున్నది. నెల రోజులకు ఒకసారి దాన్ని మళ్ళీ రిపేర్ చేయాల్సిన పరిస్థితి. అలాంటి చాలా ఇక్కడ ఉన్నటువంటి మీ తర్వాత 3 years అయింది, 4 years అవుతుంది రేపు మార్చికి సుమారు ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమైతే సార్ హెచ్ఎం గారు ఈ ప్రోగ్రాం ఏంటంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఎవరైనా సరే మా ఇప్పుడు ఇప్పుడు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ విద్యార్థుల ద్వారా కానీ లేకపోతే ఈ పూర్వ విద్యార్థుల ద్వారా కానీ తెలియజేయగలిగితే ఆ ప్రోగ్రాంలో మిమ్మల్ని వాలంటీర్గా యాడ్ చేసి పాఠశాల కోసం ఆ విద్యాంజలి ప్రోగ్రాంలో రిజిస్ట్రేషన్ చేయించగలిగితే మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు ఈ పాఠశాలకు మేము ఈ సర్వీస్ చేయాలనుకుంటున్నాం అన్నటువంటి ఉద్దేశంతో సేవ చేయాలన్నటువంటిది. ఎందుకంటే మీరు ఇప్పుడు చేసినటువంటిది కూడా సేవే. ఇలాంటి సేవ మళ్ళీ ఫ్యూచర్లో కూడా చేయాలని అనిపిస్తే దాని ద్వారా మేము మరి గిరిధర్ గారికి కనుక్కొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పేర్లు మేము నమోదు చేయిస్తాం. దాంట్లో మీరు సర్వీస్ మారిపోతుంది అనేది ఒక చక్కటి స్నేహబంధానికి ఒక ఉదాహరణ. ఆనందాన్ని పంచేది, అనుబంధాన్ని పెంచేది, మల్లెలు కన్నా తెల్లనిది, మంచు కన్నా చల్లనిది, బాధల నుండి విముక్తి ఇచ్చేది, మానవతా విలువల్ని పంచేది, మంచితనానికి మార్చి ఈ ప్రపంచంలో ఎంతో విలువైనది ఈ స్నేహం, ఈ స్నేహ బంధం. ఈరోజు ఈ సందేశం, ఈ స్నేహ సందేశం అనేది ఒక చక్కటి స్ఫూర్తి అవుతుందని అనుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు నడిపించడంలో మన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ ప్రిన్సిపాల్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు మట్ట సత్యనారాయణ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. పాత స్మృతుల్ని మనం ఒకసారి స్మరణ చేసుకోవడానికి ఇక్కడ మనందరం కలిసాం. స్కూల్ అనేది ఒక పెద్ద మన జీవితాన్ని మార్చేటువంటి ప్లాట్ఫారం. ఇక్కడ అనేక విషయాలు, అనేక సందర్భాల్లో ఇక్కడ మనం చాలా నేర్చుకున్నాం. అదేవిధంగా ఈరోజు సమయం చాలా తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరు కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఇంట్రడ్యూషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి మేము చెప్తాం, మీరు స్టేజ్ దగ్గరికి వచ్చి ఒకసారి మీ తాలూకా ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ యువర్ డీటెయిల్స్ అండ్ ప్రజెంట్ పొజిషన్ మీరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి స్టేజ్ పై వచ్చి మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ నేను మట్టా సత్యనారాయణ, నేను రైల్వే కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. అంటే డివిజన్ వాల్టేర్ డివిజన్ తనకి ఇన్ఛార్జ్.
ప్రజెంట్ నాకు ఒక బాబు ఒక పాప. మా బాబు ఇంజనీరింగ్ అయింది, ఎంటెక్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ తిరిచి ఎన్ఐటి కాలేజీలో చదువుతున్నాడు. పాప బైపీసీ చేస్తుంది. మా మిస్సెస్ పేరు శకుంతల, తన అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్సింగ్ కాలేజీలో పనిచేస్తుంది, గవర్నమెంట్ కాలేజ్. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. ఇది నా తాలూకా బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ బి బాలరాజు, ప్లీజ్ కమాండ్ డయాస్, గివ్ యువర్ ఇంటర్వ్యూ. డాక్టర్ బొజ్జ బాలరాజు, మాది ఇక్కడ మనస రాజపురం, మాది జేఆర్పురం. నా వైఫ్ పేరు డాక్టర్ పి మోహిని కుమారి, ఆవిడ రీజనల్ డెప్యూటీ డైరెక్టర్ వైజాగ్లో ఉంటారు. అంటే ఈ 7 డిస్ట్రిక్ట్స్కి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అనమాట. ఇకపోతే నేను 19లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్ విఆర్ఎస్ తీసుకున్నాను. నేను ప్రజెంట్ బిజినెస్లో ఉన్నాను. బిజినెస్ అంటే నేను గ్రానైట్ ఎక్స్పోర్ట్ చేస్తాను. అంటే మోస్ట్లీ యూరోపియన్ కంట్రీస్కి, దానికి మన ఇండియాలో ఉండే గ్రానైట్ని ప్రొక్యూర్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాను. ఇకపోతే ఇది అత్యంత ఇంపార్టెంట్ ప్లేస్, ఇష్టమైన ప్లేస్ ఇది మన హై స్కూల్. దీని వరకు వచ్చేసరికి ఏదో బిల్డింగ్ కట్టాలని నా దగ్గరికి వచ్చారు, ఏదో ఫైనాన్షియల్గా హెల్ప్ చేశాను. ఈ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలని అన్నారు, మరి శాంక్షన్ చేసి ఇచ్చాము, తర్వాత కట్టారో లేదో మరి తెలియదు. 72 లక్షలు శాంక్షన్ అయింది. కాంపౌండ్ 72 లక్షలు. ఇంతకు ముందే నేను శాంక్షన్ చేయించి ఇప్పుడు 72 లక్షలు. ఓకే, మొత్తానికి పర్పస్ సర్వ్ అయింది. చాలా ఆనందంగా ఉంది. ఈ అకేషన్లో ఇంతమంది మన క్లాస్మేట్స్ అసలు ఎంతో ఇంపార్టెంట్ అకేషన్ కింద ట్రీట్ చేస్తూ దీన్ని అవైల్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నా పేరు బి పద్మనాభం, భావన పద్మనాభం, బాలిగా. నేను డిఫెన్స్లో 26 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను జూనియర్ కమిషన్ ఆఫీసర్గా. మా మిస్సెస్ పేరు భావన సుశీల, ఆమె హౌస్ వైఫ్. మాకు ఒక పాప ఒక బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళకి 2 పిల్లలు. మా మనవడు 9th క్లాస్ చదువుతున్నాడు. బ్రో కొంచెం సౌండ్ పెట్టి బ్రో. మా ఇంకో మనవరాలు 5th క్లాస్ చదువుతుంది. ఆ తర్వాత మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏరియా మేనేజరు. ఆయనకి మ్యారేజ్ అయింది, ఒక అబ్బాయి ఫ్యామిలీతో హైదరాబాద్లో ఉంటాడు. తర్వాత మేము అన్నదమ్ములు ముగ్గురం. మీ ముగ్గురం డిఫెన్స్. ఇప్పటికి మాది కంబైన్డ్ ఫ్యామిలీ. అందరం కలిసే ఉంటాము, ఒకే వంట. అందరం ముగ్గురం డిఫెన్స్ అని. మా రెండో తమ్ముడు పురుషోత్తం, వాళ్ళ మిస్సెస్ శకుంతల, వాళ్ళకొక అమ్మాయి. ఆ అమ్మాయికి కూడా అక్కడనే ఊర్లోనే ఇచ్చాం. మూడో తమ్ముడు భావన నీలేశ్వరరావు, వాళ్ళ మిస్సెస్ భావన సునీత, ఆమె మా ఊర్లోని అమ్మాయి అని. ఆమె కూడా హౌస్ వైఫ్. ఒక సిస్టరు, ఆమె కూడా మాతోనే ఉంది. ఆయనకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అంతా కంబైన్డ్గా ఉన్నాం. ఇది నా ఫ్యామిలీ డీటెయిల్స్. ఈరోజు మనం ఎంత యజ్ఞం లాంటి కృషి చేశాం. 2 సంవత్సరాల నుంచి దీనికి పాటుపడి ప్రతి ఒక్కరి నెంబర్ తీసుకొని అందరూ కూడా ఫోన్ చేసి ఒక కట్టా చేసి ఈరోజు ఈ వేదిక పైన మనం కూర్చోవడానికి ఆసన్నమైంది. కూర్చున్నాం, చాలా సంతోషకరం. ఇంత బాగా దొరుకుతుంది, ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. ఎందుకంటే ఫోన్లో ఎక్కువ రెస్పాన్స్ ఉండేది కాదు. అందరూ ఫోన్లు చూస్తారు కానీ దానికి రియాక్ట్ ఎవరు ఎక్కువ అవ్వట్లేదు అనమాట. అలా చూసి నాకు కొంచెం డిమోరలైజ్ అయింది. 1 ఇయర్ ఆగాను. మళ్ళీ దాని అలా కంటిన్యూ చేస్తూ ఈరోజు ఇక సమయం వచ్చింది, మనం అందరం కలుసుకున్నాం. చాలా సంతోషం. ఇలాగే మన అందరం కూడా సుఖశాంతులతో, ఆనందంతో, ఐశ్వర్యాలతో, మన ఫ్యామిలీస్తో మనమంతా ఆనందంగా గడుపుతామని ఆ భగవంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను. జై హింద్. సుస్వాగతం. అలాగే మన సభకు చేసిన గెస్టులు అందరికీ నమస్కారం. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉంది.
మనం ఈ ప్రోగ్రామ్ చేయడానికి 2 years పట్టింది. ఫస్ట్ భావన పద్మనాభ గారు ముందు స్టార్ట్ చేశారు. అయ్యాక నెక్స్ట్ నాతో కొంతవరకు కాంటాక్ట్లో ఉన్నారు. ఒక్కొక్కరు నెంబరు ఒక్కొక్కరు పేరు తీసుకోవడం చాలా టైం పట్టింది. ఇక్కడ మనకి కలిసే తక్కువ మంది 20 మెంబర్స్ మాకు కలుస్తుంటారు కంటిన్యూ. మిగిలిన వాళ్ళందరికీ గ్యాదర్ చేయడానికి చాలా టైం పట్టింది. అయినా యుద్ధ ప్రాతిపదికన చేసి ఈరోజు ఈ సమూహం రావాలంటే చాలా కృషి చేయవలసి వచ్చిందనమాట. అదే నెక్స్ట్ నా పేరు గున్న బాలకృష్ణ, మాది కమలాపురం. ఆనాటి చిన్న ప్రాయంలో నడుచుకుని వచ్చేవాళ్ళం కమలాపురం నుంచి. నెక్స్ట్ మా హౌస్ వైఫ్ ఉన్న శోభాదేవి హౌస్ వైఫ్, మా పాప జాబ్ చేస్తుంది బెంగళూరు. మా అల్లుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిఎస్పి. నెక్స్ట్ మా బాబు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఎంఎస్ చేశారు యూకే. ఈరోజు ఈ మధ్యన బాబు కూడా వచ్చాడు. అది మా ఇంట్రెస్ట్. నేను చేసేదంటే బిజినెస్ అంటే నేను రియల్ ఎస్టేట్ సైట్ చేసుకొని సేల్ పెట్టుకొని నా ద్వారా కనీసం ఒక 50 మంది వరకు నేను ఉపాధిగా చేస్తుంటాను అన్నమాట, పోషిస్తుంటాను. అలాగే మన చిన్ననాటి నాడు 10వ తరగతిలో ఏమీ తెలియని ఊహల్లో ఆ రోజు ఆటపాటలతో గడిపాము. ఆ తర్వాత ఇంటర్మీడియట్కు కొంత ఊహ వచ్చింది. డిగ్రీ చదివేటప్పటికి బాగానే ఊహ వచ్చి ఆ తర్వాత బాధ్యత పెరిగింది. ఆ తర్వాత వివాహం అయింది, కొంత బాధ్యత. ఆ తర్వాత పిల్లలు పుట్టి మరీ బాధ్యత పెరిగి కొందరు ఆ రకంగా చాలామంది సెటిల్ అయ్యారనమాట. కొంతమంది నేను చూస్తుండగే ఇప్పుడు కూడా చాలామంది ఆ రోజుల్లో చదువుకోనందున ఈరోజు లేబరు ఇలాంటి పనులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నేను బండి ఆపి మరీ పలకరిస్తుంటాను అనమాట. ఎందుకంటే వాళ్ళు మనదుకు చూసి ఫీల్ అవుతుంటారు, కానీ నేను ఫీల్ అవ్వకుండా వాళ్ళకి ఆపేసి ప్రతి ఒక్కరితో నేను పలకరించి ఆ రకంగా ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడానికి భావన పద్మనాభం ఒకటైతే, రెండో వాడు నేను. ఆ తర్వాత మన భువనేశ్వరు, నెక్స్ట్ కొంతేట మురళీమోహను, నెక్స్ట్ మురళి, దేవానంద పట్నాయక్, ధన్య సుందర్రావు. ఈలోగా మేమందరూ మన దువ్వాడ సత్యనారాయణ అందరం ఒక దగ్గర సమావేశమయ్యి దీనికోసం చర్చించి అలాగ 1 by 1 ఒక ప్రోగ్రాం 2 months ముందు ఫిక్స్ చేసాం. అందరూ అటెండ్ కావాలని. అయినా కొంతమంది ఇందులో అటెండ్ కాలేదు. కనీసం ఒక 15 members అయినా కూడా చనిపోయి అన్నారు. కాబట్టి ఈ రకంగా ఈ ప్రోగ్రాం క్లియరెన్స్ అవుద్ది అనేసి అనుకోలే. అయినా ఇప్పటికే తక్కువ అందరికీ ఫ్యామిలీతో రమ్మన్నాం, చాలా మంది ఫ్యామిలీలతో రాలేదు. ఈ మధ్యన మనకి చాలా రోజులైంది. ఆడపిల్లలు కూడా నాకు ఎందులో సభావేశం మాత్రమే కనిపిస్తుండేది. మిగిలిన వాళ్ళిద్దరికి ఆ రోజు 10th class ఎగ్జామ్ రాసాము. అది ఆ రోజు నుంచి అందరికీ యాక్చువల్గా ఇప్పుడు వరకు కూడా చాలా మంది కలియలేదు. ఈలోగా మనం ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ అయింది, పీజీ అయింది, బీఈడీలు కూడా చేశాము. నెక్స్ట్ మన వద్ద బాలరాజు కూడా ఆ రోజు కలిశాడు, మళ్ళీ ఈ రోజైనా కలిశాడు అన్నమాట. అయితే ఈ రకంగా మనం సుఖ సంతోషాలతో ఉండాలనేసి అందరికీ నేను కోరుకుంటాను. నెక్స్ట్ ఆ రోజుల్లో మనకు నేర్పిన గురువులకి మరోసారి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఆ రోజుల్లో కష్టతరమైన మనకి పెంచి పోషించి చదువుకి వెళ్ళండి అనేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను అనమాట. ఇది ఇంతటితో నా దీన్ని ముగిస్తున్నాను. బాబు డిఎం మన ఐఏఎం అయిపోయింది, ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు. మా అల్లుడు డిఎం నెఫ్రాలజీ కేజీహెచ్లో చేస్తున్నాడు. కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలరాజు, థ్యాంక్ యూ బాలకృష్ణ. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్ అలాగా మన స్కూల్ బెంచ్ లాగే ఫస్ట్ బెంచ్ భువనేశ్వర్తో స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ కమాండ్ డయాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్నేహమానంద గీతం జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. అవునా కదా? మన పాత జ్ఞాపకాలు 81, 82 అందరు కూడా వెళ్ళిపోవాలి 81, 82లోకి. ఇంకా స్టిల్ యంగ్గా ఫీల్ అవ్వాలి. చాలా యాక్చువల్గా స్టిల్ యంగ్గా ఫీల్ అవ్వడం కాదు, మీ అందరూ కూడా చాలా యంగ్గానే ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవుతున్నారంటే నో యంగ్గా కనిపిస్తున్నారు. సారీ, చాలా యంగ్గా ఉన్నారు. రియల్లీ 100%. అస్సలు ఎవరి ముఖంలో కూడా అస్సలు స్టామినా తగ్గలేదు, బాడీలో స్టామినా తగ్గలేదు, ఫేస్ లో కళ తగ్గలేదు. ఫుల్ జెంటిల్ లుక్.
ఎవ్రీబడి ఫుల్ జెంటిల్ అండి, ఫుల్ స్టిల్ యంగ్ గా ఉన్నారు, జెంటిల్ గా ఉన్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే మీ అందరూ యోగా చేస్తున్నారేమో ప్రతిరోజు, నాకు ఆ విషయం తెలియదు. చాలా యంగ్ గా, జెంటిల్ గా, రిచ్ గా కనిపిస్తున్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో తమ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు, అనుభవాలు. సోదరు ప్రియమైన నా తోటి సహోదరులకు, గురువులకు, తోటి మహిళా సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మేము 1992 సంవత్సరంలోన 10వ తరగతి చదువుకొని, 82వ సంవత్సరంలోన 10వ తరగతి చదువుకొని ఈరోజు ఇక్కడికి 43 సంవత్సరాల తర్వాత ఒక వేదిక మీదకి వచ్చి కలుసుకోవడం అనేది చాలా గొప్ప ఆనందదాయకమైన విషయం అని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. మరి మా మిత్రులు పద్మనాభం, బాలకృష్ణ మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళి దిగ్విజయం చేద్దామని ఒక నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయం వచ్చి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చాము. ఇక్కడ చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు రత్నాల భువనేశ్వరరావు. మాది స్వగ్రామం మేలగంగవాడ గ్రామం. ఇక్కడికి 14 కిలోమీటర్ల దూరం. మేము అక్కడి నుంచి ప్రతిరోజు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మా జీవితంలో ఏదైనా హైలైట్ ఉందంటే, చెప్పుకోవద్దంటే అది చాలా పెద్ద విషయం. ఉదయం 5 గంటలకు బయలుదేరి 9 గంటలకు స్కూల్ చేరేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి నడుచుకుని నడక మొదలుపెట్టి 6 గంటలకు ఇంటికి చేరేవాళ్ళం. శీతాకాలంలో అయితే చీకటి పడేది. మా తల్లిదండ్రులు మాకు ముందుగా వచ్చి తీసుకుంటూ వెళ్ళేవారు. అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఇది మా జీవితంలో జరిగిన అనుభూతి, ఇది అనుభవం. తర్వాత నాకు ఒక పాప, ఒక బాబు. మా పాప అమ్మాయి వచ్చారు, ఇక్కడ ఉన్నారు. మా బాబుకి ఒక బాబు. మా అమ్మాయి బిహెచ్ఎంఎస్ చేసింది. ఒక ఎంబీబీఎస్ అబ్బాయికి నేను అమ్మాయికి ఇచ్చాను. మా అల్లుడు కూడా ఎంఎస్ జనరల్ సర్జన్. మా అబ్బాయి ఈరోజు ఐఐటి చేశాడు. బెంగళూరులో ఇంటెల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇది మా ఫ్యామిలీ బయట. మా ఆవిడ హౌస్ వైఫ్. మేము వ్యాపారంలో స్థిరపడ్డాం. ఈ పౌల్ట్రీ రంగం అనేది మేమందరికీ, ఏరియా అందరికీ పరిచయం తీసుకొచ్చాం. తర్వాత నా తోటి సహోదరుడు బాలరాజు గారు కూడా ఆ రోజుల్లో పౌల్ట్రీ రంగానికి డాక్టర్ అయినాక మరికొంచెం ముందుకు తీసుకొచ్చి నువ్వు దీన్ని డెవలప్ చేయని చెప్పేసి నాకు సజెషన్ కూడా చేశారు. నేను అలాగే డెవలప్ చేశాను. దీనిలో అభివృద్ధి కూడా చెందాం. నేను ఒక 200 మందికి నేను ఉపాధి కల్పిస్తూ ఈరోజు నా జీవన ప్రయాణాన్ని సాగిస్తూ ఒక మంచి ఆనందంలో ఉంటూ మిత్రులందరూ కలుసుకొని ఈరోజు ఈ ఆనందాన్ని నేను పంచుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం అనేది చాలా గొప్పగా నేను భావిస్తున్నాను, గర్విస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ, నా సోదరులకి, సోదరిమణులకి, అందరికీ, ఇక్కడ ఇచ్చేసిన మహిళలకి అందరికీ కూడాను, మా స్నేహితుల తాలూకా సతీమణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. హరిప్రియ బిహెచ్ఎంఎస్ చేసింది. వీళ్ళ ఆయన గారు ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ జనరల్ సర్జన్, మహారాష్ట్రలో ఉన్నారు. వీళ్ళు వైజాగ్లో ఉంటున్నారు. మా మనవడు ఆర్యన్ తేజప్రసాద్, ఆర్యన్ తేజస్వి ప్రసాద్. మా గృహిణి, హౌస్ వైఫ్ మోహిని, రత్నాల మోహిని. పాప ఏమో హై స్కూల్ టీచరు, ప్రైవేట్ టీచర్. ఓకే, థ్యాంక్ యూ. ముందే చెప్పాను, ఈవిడ మా వైఫ్, అంటే మా మామయ్య కూతురేనా. అంటే అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మేము పెళ్లి అయిన తర్వాత ప్రేమించుకున్నాం మేము. ఓకే, మా విజయవాడలో మాకు ఇక్కడ 2 బ్యాచ్లు ఉండేవి 10th క్లాస్లో. ఒకటి చదువుకునే వాళ్ళు, 2 తవ్వులు బ్యాచ్. చదువుకునే వాళ్ళందరూ మంచి
ప్రొఫెసర్స్ మంచి హెడ్ మాస్టర్ మోహన్ రావు హాస్పిటల్ మోహన్. తగులు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తున్నారు అనమాట. ఇక తగులు బ్యాచ్ వచ్చేటప్పటికి వీడు నేను అది 5 లక్షలు అందరూ ఉండేవాళ్ళం కొట్టుకునేవాళ్ళం. అయితే 2 రకాలుగా మాకు జాబులు వచ్చాయి. చదువుకున్న వాళ్ళు మాకు స్పోర్ట్స్ మీద ఎక్కువగా ఉండేది. నేను కబడ్డీ ప్లేయర్ను, ఇక్కడ క్రికెట్ వెళ్ళడం జరిగింది. ఆ ప్లేయర్స్ మీదుగా నేను హెడ్ కానిస్టేబుల్గా స్పోర్ట్స్ కోట ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అవ్వాలంటే కొంచెం రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, కబడ్డీ స్పోర్ట్స్ ఉండాలి. ఆ స్పోర్ట్స్ కోటాలో నేను జాబ్ వచ్చింది. చదువులో అయితే వెనక పెంచులు ఉండేవాడిని. అదే స్పోర్ట్స్ కోటలో వచ్చాను. మా పాప 2nd గ్రేడ్ టీచర్ అండి, హరిపురం ఇచ్చాను. మా బాబు నీట్ ప్రొఫెసర్, ప్రైవేట్ యూనివర్సిటీలో డాక్టర్లకి ఎంతోమందికి నీట్ చెప్తాడు, ఫిజిక్స్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఆయన. మా మిస్సెస్ హౌస్ వైఫ్, కొన్ని అనివార్య కారణాలు వాళ్ళకి అందరూ ప్రజెంట్ అయితే హ్యాపీ. నాకు ఇంకా 2 సంవత్సరాలు ఉంది సర్వీస్. 62 చేసేయడం మనకి ఇబ్బంది అయింది, లేకపోతే ఇప్పుడు రిటైర్ అయిపోతుంది. ఓకే, అంతా హ్యాపీ. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. ఎన్ని రోజులు కలుసుకున్నందుకు ఈ కమిటీకి ముఖ్యంగా పద్మనాభం చాలాసార్లు నేను విజయనగరంలో జాబ్ చేస్తున్నాను ఫోన్ చేయడం, ఈ సత్యం నాకు ఫోన్ చేయడం అందరూ జరిగింది. ఎంతమంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ముందు ఆర్గనైజ్ చేసేవాళ్ళు రావాలి. డబ్బులు ఏది ఖర్చు పెట్టేస్తాం, ఎంతైనా అది వేరే విషయం. అందరూ హ్యాపీగా ఉన్నాం. ఏదో ఉన్నా 2% ఇబ్బంది పడిన వాళ్ళు మన దాంట్లో ఉన్నారు కానీ ఇంచుమంది అందరూ వెల్ సెటిల్డ్ అని నేను అనుకుంటున్నాను. ఏదో 1-2% తెలిసింది నాకు. మా బాలకృష్ణ డాక్టర్ గారు అయితే మరి మొదటి స్థానంలో ఉన్నారు మాకు. ఈరోజు వీళ్ళందరినీ పేస్తుంటే గుర్తుపట్టలేకపోతున్నాం మేము. మాకు శాంతరావు డ్రిల్ మాస్టర్ ఇక్కడ మాకు ఉండేవారు. ఇక్కడ ఆయన మంచి స్పోర్ట్స్ మ్యాన్. ఆయన టైంలో మాకు ఈ జాబ్లు వచ్చంటే ఎడ్యుకేషన్ మీద పెద్దగా లేకుండా జాబ్లు వచ్చంటే మాకు నిజంగా ఆయన చెప్పే స్పోర్ట్స్ మాకు శాంతరావు డ్రిల్ మాస్టర్. ఆయనకి చనిపోయారు. వాళ్ళ మీద పాప కూడా ఇప్పుడు డ్రిల్ మాస్టర్ అని తెలిసింది. ఒకసారి ఆయనకి నేను గుర్తు చేసుకున్నాను. ఎందుకంటే ఆయన కోటలో నేను వచ్చేవాడిని, నేను కొన్ని అది. ఎందుకంటే చదువు మీద రాకపోయినా స్పోర్ట్స్ మీద నాకు ఈ కోట వచ్చింది. స్పోర్ట్స్ కోటలో 4% ఉంది. ఆ 4% కోటలో నాకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ. ఇన్ని సంవత్సరాల తర్వాత మా అభివృద్ధికి ఊపిరిపోసినటువంటి ఈ స్థలంలో అడుగు పెట్టడం అన్నది చాలా ఎమోషనల్ బాండింగ్ సంబంధించిన విషయం. అందులో ఇలాంటి కార్యక్రమం అన్నది, ఈ కార్యక్రమంలో అందరం కలుసుకోవడం అన్నది ఈ ఏజ్లో ఇది ఒక ఎమోషనల్ బాండింగ్. దీన్ని ఏర్పాటు చేసినటువంటి నా స్నేహితులు పద్మనాభం, మిగతా తదితరులు దీనికోసం కృషి చేసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఏజ్ అన్నది యంగ్స్ టైంలో వేరు. ఈ ఏజ్లో చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నటువంటి స్నేహితులతో కలుసుకోవడం, బాండింగ్ ఏర్పాటు చేసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి నా తాలూగా స్నేహితులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు పొంగల్ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను రైల్వేలో కమర్షియల్ సూపరింటెండెంట్గా చేస్తున్నాను. ప్రస్తుతానికి పలాసలో చేస్తున్నాను. నేను కుంటుకోటలో ఉంటున్నాను. నేను మా మదర్ ఉన్నారు, ఆ మదర్కి సర్వ్ చేస్తూ నేను ఒక్కడిని ఇక్కడ ఉంటున్నాను. మాకు ఒక అబ్బాయి, మా వైఫ్ హౌస్ వైఫ్ అని, ఆవిడ వైజాగ్లో ఉంటారు. ఈ సాక్రిఫైజ్ ఆవిడ తన సర్వీస్ని నా కుటుంబానికి అందించి కొంతవరకు సాక్రిఫైస్ చేశారు. ఇంతవరకు తనకి నేనేం చెప్పకపోయినా సభాముఖంగా తనకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను దగ్గర లేకపోయినా నా కొడుకు పట్ల శ్రద్ధ తీసుకొని తనకి ఇంతవరకు చేసినటువంటి నా భార్యకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బాబు అనిల్ నీర్కొండ నుంచి ఈసీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ తీసుకొని ఇప్పుడు అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. వీళ్ళు వైజాగ్లో ఉంటారు. నేను మా మదర్కి సర్వ్ చేస్తూ నేను మా ఊర్లో కుంటుకోటలో ఉన్నాను. ఇది మా తాలూకు బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, థ్యాంక్ యూ.
వాళ్ళే ముఖ్య కారకులు కాబట్టి నిజంగా ఈరోజు మనందరం ఈ విధంగా కలుసుకోవడానికి నిజంగా నాకు చాలామంది పోల్చుకోలేను. నేను నా పేరు విష్ణు అంటారు, మాది వీరగుండమ్మ గడ్డలో పుట్టిన బిడ్డలో మేము. మా నాన్నగారు జగన్నాయకులు మాస్టారు, ఇక్కడే పనిచేశారు. నాన్నగారి దగ్గరనే మేము మా చదువు, మా విలేజర్స్ అందరూ కూడా సూర్యనారాయణ మాస్టారు జగన్నాయకులు మాస్టర్ దగ్గర ట్యూషన్ చదివి ఉండేవాళ్ళం. నిజంగా మనకి టైం లేదు కానీ ఆ చిన్ననాటి జ్ఞాపకాలు చెప్తే చాలా విచిత్రంగా ఉంటాయి. అయితే నా ఫ్యామిలీ కోసం చెప్పి ఒక 2 మాటలు మీకు చెప్తే ఇంట్లో వచ్చేస్తాను. నాకు 2 అబ్బాయిలు. ఒక పెద్ద అబ్బాయి పేరు జి దినేష్ కుమార్, చిన్న అబ్బాయి పేరు జి లెనిన్ కుమార్. దినేష్ కుమార్ NIT వరంగల్లో చదివి BDL కంపెనీలో ప్లేస్ అయ్యి హైదరాబాద్లో ఉన్నాడు. ఆ అబ్బాయికి కూడా మ్యారేజ్ చేసాం. చిన్నవాడు IIT వారణాసిలో చదివాడు, ఇప్పుడు ప్రజెంట్ MS చేస్తూ ఉన్నాడు, యుఎస్లో ఉన్నాడు. నా వైఫ్ KGHలో పనిచేస్తూ ఉన్నారు, స్టాఫ్ నర్స్గా పనిచేస్తూ ఉన్నారు. అది నా ఫ్యామిలీ. నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు. అమ్మ ఉన్నారు, అమ్మ ఊర్లోనే ఉంటారు. నేను ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాను, కానీ నేను టీచర్గా హెచ్ఎల్ మండలంలో పనిచేస్తూ శ్రీకాకుళంలో ఉంటూ ఉన్నాను. అప్పుడప్పుడు ఎవ్రీ మంత్ వస్తాను, కానీ మన పద్మనాభం, నారాయణరావు, మన్మస్వామి, సత్యనారాయణ గారు, వైకుంఠరావు అంత కొంతమంది కలుస్తూ ఉంటాం. కానీ మిగతా వారు ఎవరు నాకు అస్సలు తెలియదు. పద్మ కూడా రీసెంట్గా ఫోన్ చేసి విష్ణు నేను పద్మ అంటే ఎవరో అనుకునేవాడిని. రీసెంట్గా తన క్లాస్మేట్ అని తెలిసి గుర్తుపట్టాను, కలిసి వచ్చాను ఈరోజు శ్రీకాకుళం నుంచి. మిగతా వారైతే నాకు ఎవరు తెలియదు. జిఆర్పురం వాసి అయినప్పటికీ చాలామంది నాకు అయితే అది తెలియదు. బాలకృష్ణ తెలుసు, సత్యనారాయణ కూడా ఎప్పుడు కలలేదు. పద్మనాభం కొంతమంది ఇదే వెంకటరమణ, మా టీచర్స్లో కొంతమంది ఉన్నారు. పసుపెట్టి మోహన్ రావు గారు, నేను ఒకే మండలంలో ప్రజెంట్ పనిచేస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా ఏదో ఒక మీటింగ్లో కలుస్తూనే ఉంటాం. అది స్కూల్ విషయాల్లో ఒక చిన్న అంశమైనా చెప్తే బాగుంటుందని. మనకి పలాస్ నుంచి పంతుల మేస్టర్ వచ్చేవారండి, మీకు గుర్తుందా లేదా సార్? నాకు గుర్తులేదు. మన వాళ్ళందరూ కూడా అది తులసి పూజ అంటే ఫస్ట్ రెడీ అయిపోయేవారు మన క్లాస్మేట్స్, స్త్రీలందరూ కూడా. దాంతోపాటు మనకి ఇప్పుడు ప్రతి వీక్లీ వన్స్ ఎవరో ఒకరు తులసి చెట్లు ఎక్కువ ఉండేవి మనకి ఇక్కడ. దానిలో తులసి పూజ జరుగుతూ ఉండే, అదొక జ్ఞాపకం నాకు గుర్తుంది. తర్వాత నేను ఎక్కువ ఎవరితో మాట్లాడేవాడిని కాదు, వెనక్కి అలాగా మిడిల్లో ఎక్కడ కూర్చునేవాడిని, బ్యాక్ కాదు ఫ్రంట్ కాదు. కొద్దిగా ఎక్కువ మొహమాటం కూడా. నేను ఎవరితో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను పెద్దగా ఎవరితో కాంటాక్ట్ అవ్వలేకపోయాను. ఏదేమైనప్పటికీ ఒక ముఖ్యమైన నిజంగా ఈ వండర్ఫుల్ మూమెంట్ ఇది. నిజంగా ఈ మూమెంట్లో అందరం కలుసుకున్నాం కాబట్టి దయించి అందరూ మీరు పరిచయం చేసుకున్నప్పుడు ఫ్యామిలీస్ కోసం చెప్పండి. నెక్స్ట్ 22 మంది మన కో స్టూడెంట్స్, మన విద్యార్థులు, మన క్లాస్మేట్స్ వాళ్ళు చనిపోవడం చాలా బాధాకరం. వారి కోసం ఖచ్చితంగా వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించాలని నేను కోరుకుంటూ, ఇంకేం మర్చిపోయి ఉంటే చూడండి, ఇప్పటి నుంచి అయినా ఇంతవరకు మనం కలుసుకోలేకపోయాము. ఏదో నిజంగా పద్మనాభంగా చాలా బాధపడుతూ ఉండేవారు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు ముందుకు రావట్లేదు అంటుండేవారు. కానీ అందరూ ఫోన్ నెంబర్స్ ఇచ్చి అందరూ మాట్లాడుకుందాం, ఈ విధంగా కలుసుకుందాం. ఈ విధంగా ఖచ్చితంగా అందరూ మాట్లాడుకొని జ్ఞాపకాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందని అందరిని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మాట్లాడిన అందరి గత జ్ఞాపకాల తీయని అనుభూతులతో పాటు సమకాలీన ఆనందాలతో ఈ రోజు మన ఈ కార్యక్రమం ఎంటర్టైన్మెంట్ ముఖ్య ఉద్దేశం కాబట్టి కార్యక్రమంలో భాగంగా జంకర్ డాన్స్ స్టూడియో జూనియర్స్ సిద్ధంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రావాలి. నెక్స్ట్ వైకుంఠరావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం విత్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. నేను మారలేదు, నువ్వు మారలేదు,
ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మన పద్మనాభం గారు వాళ్ళ టీంకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది 40 సంవత్సరాల తర్వాత ఒక వేదిక మీద కలుసుకోవడం అనేది ఒక గ్రేట్ విషయం. అంటే ఆయన ఆ వయసు దీనికి కృషి చేసిన అందరికి కూడా. అలాగే నా పేరు వైకుంఠరావు అండి. నేను మాది డబారు గ్రామం. నేను 8th క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. 8th, 9th, 10th ఇక్కడ 3 సంవత్సరాలు చదివాను. దానివల్ల నాకు చాలా వరకు ఏంటంటే మన వాళ్ళతో ఇంటరాక్షన్ ఇప్పుడు బాగా ఉంది. కొంతమంది నుండి వచ్చారు, వాళ్ళు మధ్యలో హరిపురం నుండి వచ్చిన వాళ్ళు. సరే ఏదైనా సరే మొత్తం మీద అందరము ఈరోజు ఒకసారి కలుసుకొని గుర్తు చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్గా ఏపీ సెక్రటేరియట్లో చేసుకుని ప్రజెంట్ అనకాపల్లిలో డెప్యుటేషన్ కింద చేస్తున్నాను. నాకు అంటే కాలాతీతం అవుతుంది, అందుకే ఇంకా చేయడం. మా భార్య పేరు లక్ష్మి. నాకు ఒక సింగిల్ సిబిల్, ఒక అమ్మాయి. తన ఐఐటి రూర్కీలో చదివింది. ప్రజెంట్ బెంగళూరులో జాబ్ చేస్తుంది. అంతా ప్రస్తుతానికి భగవంతుని దయ, మా తల్లిదండ్రుల దయ, పెద్దల దయ వల్ల అంతా హ్యాపీగా ఉన్నాం. అందరికీ ముందుగా నా సోదరులందరికీ నమస్సమాంజలి. వచ్చినటువంటి సహకుటుంబ సభ్యులందరికీ నమస్సమాంజలి. పిల్లలందరికీ చైతన్య స్వరూపులైనటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. నా పేరు దువ్వాడ సత్యనారాయణ. మాది డబారు స్వగ్రామం. అక్కడే పుట్టాము, అక్కడే ఉంటున్నాం మొత్తం సర్వీస్. తర్వాత నా భార్య అక్క కూతురే సులోచన. పిల్లలిద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి ఫిజియోథెరపీ పీజీ చేసింది బెంగళూరులో. ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం. చిన్న అమ్మాయి పీజీలోకి వెళ్తుంది. ఆమె కూడా సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. తర్వాత ఇవన్నిటికంటే ముందే మనం చేయాలి, మనతో చదివి ఈ పవిత్రమైనటువంటి నెలలో మన క్లాస్మేట్లు అందరం కలుసుకున్నాం. కానీ మన కొంతమందికి దూరమయ్యాం, ఒక 22 మందికి. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా నాకు చాలా ఆనందంగా పిలుద్దాం అనుకున్నారు. మా బ్రదరు భావన పద్మనాభం చాలా కృషి చేశాడు. ఆయన కృషి మాత్రం అనన్య సామాన్యమైనది. బాగా కృషి చేసి అందరితో కలిసి ఇలా చేయడం అనేది చాలా మెచ్చుకోదగినటువంటి విషయం. మరి ఇక్కడ ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత మనకు ఒక అలౌకిక ఆనందం. ఇట్స్ ఏ రేర్ అకేషన్ గెటింగ్ టుగెదర్. అందరము కలవడం ఇది చాలా అరుదైనటువంటి సన్నివేశం. చాలా ఆనందం. మీ అందరికీ చూసిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ గురువులందరూ సూర్యరావు మాస్టారు, జగన్నాగిరి మాస్టారు, మరి రామస్వామి మాస్టర్తో నేను చాలా కాలం కలుస్తుండేవాడిని, అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. తర్వాత చాలామంది గురువులు లేరు, పరమపదించారు. వాళ్ళందరికీ నమస్సమాంజలి. శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. నెక్స్ట్ వన్. అలాగే మా మిత్రులందరికీ నమస్కారములు. సోదరి మండలికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను గున్న గిరిధర్రావు బాలిగాం. మా వైఫ్ గున్న ఉషారాణి. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి MBA చేశాడు, వైజాగ్లో పనిచేస్తున్నాడు. కోడలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెంకటేశ్వర యూనివర్సిటీ పార్తీపురంలో చేస్తుంది ఆవిడ. మా అమ్మాయి BSc BEd అయింది, ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంది. అలాగే మా అల్లుడు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో అతను పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు. మా మనవడు ఇప్పుడు LKG చదువుతున్నాడు. ఇది అయితే మిత్రుడు పద్మనాభం అన్నాడు, బ్రదరు ఇలాగ గెట్ టుగెదర్ కార్యక్రమం చేద్దామనేసి చెప్తే, బ్రదరు నేను చాలా దూరంలో ఉన్నాను, నేను ఎప్పుడైనా సరే తప్పకుండా వస్తాను, కోఆపరేషన్ ఉంటానని చెప్పాను. నేను హై స్కూల్లో చేస్తున్నాను. యాక్చువల్గా నేను 23లో రిటైర్మెంట్ అవ్వాలి. ప్రభుత్వాలు దీంతో 2 సంవత్సరాలు పెంచడం వల్ల నాకు ఈ పాఠశాలలో పనిచేసే అదృష్టం దొరికింది. ఎందుకంటే నేను 2023లో రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్గా ఇక్కడికి వచ్చేవాడినేమో,
కానీ ఇదే పాఠశాలకి మొన్నను రికార్డు సహాయకులుగా 4 months బ్యాక్ ఇక్కడికి వచ్చాను అనమాట. అది కూడా నా అదృష్టం అని నేను అనుకుంటాను. ఎంతమంది మిత్రుల మధ్యలో నేను ఈ పాఠశాలలో చదువుకొని ఈ పాఠశాలలో పనిచేయడం అనేది నా అదృష్టం. ఇక నాకు మా వాళ్ళందరూ కూడా అన్నారు ఇలా చేద్దామంటే నేను చాలా అదృష్టమని చేద్దాం తప్పకుండా అనేసి పద్నాలుగు చెప్తే ఇక నా ఈ 2 మధ్యలో నేను 4 నెలలు అయింది బాలిగా వచ్చి. నేను 81లో 10th క్లాస్ మేము 50 మంది అనుకున్న హరిపురం నుండి ఈ పాఠశాలలో జాయిన్ అయ్యాం. అందరం కూడా సరదాగా అలాగా ఈ గట్లని నడుచుకుంటూ ఏదో చదువులంటే చదువులు తప్ప పెద్ద ఇంట్రెస్ట్గా చదవలేదు. అదేదో భగవంతుడి దేవల్ల మా నాన్నగారు పెట్టిన భిక్ష వల్ల నేను ఈవేళ ఈ స్థాయికి వచ్చానని మాత్రం గర్వంగా చెప్తున్నాను. మరి సమయానుకూలం అవుతుంది కాబట్టి మరి చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నప్పటికి కూడా మాట్లాడైపోతున్నాను. మరి అనుకోవద్దు. ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఒకసారి మా కోడలు, ఒకసారి మా కూతురు, పిల్లలు అందరూ వస్తే ఒకసారి మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. మనవి ఏమనుకోవద్దు. 2 నిమిషాలు. హార్ట్లీ వెల్కమ్ టు డయాస్. మా కోడలు, మా అమ్మాయి, మా అమ్మాయిల పిల్లలు, మా కొడుకు బాబు, అలాగనమాట. ఇది మా కుటుంబము. మా వైఫ్ కూడా గృహిణి. నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పించి నాకు ఇంత గొప్పవాడిగా తయారు చేసిన గురు బ్రహ్మలకు నా హృదయపూర్వక నమస్సుమంజలి. నా మై డియర్ క్లాస్, ఇవే నా సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు మురళీకృష్ణ, హరిపురం జంక్షన్. నేను ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా చేస్తున్నాను. నేను సంపాదించిందంతా అంటే అది గొప్పగా కాదు, నాకు అది నా బుద్ధి ఏంటో కానీ సమాజానికే నేను పెడుతున్నాను. అది నా తలకి ఇది. నేను చెప్పింది ఏంటంటే ఇంతవరకు ఎందరో ఇందులో గొప్ప వాళ్ళు 2వ స్థాయికి వెళ్ళారు. అలాగే దురదృష్టవశాత్తు కొద్దిగా తక్కువలో ఉన్నారో ఏమో మరి నాకు తెలీదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ మనందరం కలిసి సాయం చేద్దాం. ఇంకా అన్నిదా భావించవచ్చు. నేను ఒక్కడిగా, మా ఫ్యామిలీ ఎవరు లేరు. దురదృష్టవశాత్తు నేను దూరంగా ఉంటున్నాను. నేను ఒంటరిగానే ఇంచుమించు 20 years అయింది ఒంటరిగా ఉంటున్నాను. అలాగనే నాకు ఫ్యామిలీ లేకపోయినా నా సమాజమే నేను కుటుంబం అనుకొని నేను భావిస్తూ ఎవరికైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం, అలాగే ఇలాంటి సేవకారం చేస్తుంటాను. ఎవరికైనా బాగోలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడం. అలాగా ఒక అమ్మాయికి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివించాను, సక్సెస్ అయ్యింది. వారి ద్వారా కొంతమందికి హెల్ప్ చేయిస్తుంటాను. ఎక్కడ ఏమైనా అవసరమైన ఆ అమ్మాయికి చెప్తే డొనేషన్ పంపిస్తుంటుంది. అలాగే నేను ఇంతకుముందు ఒక ఫ్యామిలీకి చాలా సొమ్ము వెచ్చించాను తన ఉద్యోగం కోసం. అది ఇంకా సక్సెస్ కాలేదు, దగ్గరలో ఉంది. అలాగే ఇంకో ఫ్యామిలీకి కూడా దత్తత తీసుకున్నాను. వాళ్ళకి నిరంతరము నేను సర్వీస్ చేస్తుంటాను. అలాగే మీరేమనుకోవద్దు, నేను నాస్తికుడిగా మారాను. నేనైతే దేవుడికి నమ్మట్లేదు. ఎవరి అభిప్రాయం అది, నా అభిప్రాయం చెప్పుకుంటున్నందుకు సారీ. సమాజ సేవ చేయడం వల్ల నాకు చాలా తృప్తిగా ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నాను. నేను జీవించిన వరకు సేవ చేస్తానని అనుకుంటున్నాను. అలాగే మనందరము కలిసి ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళ కోసం డొనేషన్లు ఏర్పాటు చేసుకొని ఎంతవరకు మనకు శక్తి ఉంటే అంతవరకు చేస్తానని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి నోటిలో నాలుకగా ఉంటారనమాట. ప్రతి ఒక్కరి ఇంటిలో ఒక సభ్యుడిగా ఉంటున్నారనమాట. హరిపురం బాలిగం అంతా కూడా ఆయన కుటుంబమే. మనందరికి ఒక కుటుంబమే ఉంటుంది. ఆయనకి హరిపురం బాలిగం మొత్తం కుటుంబంగా ఉంటారండి. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి సుగుణాలతో ఉన్నటువంటి చక్కనైనటువంటి అందరి మనసుల్లో చోటును సంపాదించుకున్నటువంటి వ్యక్తి మురళి గారండి. మురళి గారికి మనందరి తరఫున మరొకసారి హ్యాట్సాప్ చెప్పేసుకుందాం. అలాగే గుంట నారాయణ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా తమ యొక్క మా మిత్రులు అందరికీ అభినందనలు. ఎందుకంటే మనందరం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. మనందరం ఒకే ఏజ్ కాబట్టి
మనందరము ఒకే ఏజ్ కాబట్టి అందరికీ అభినందనలే. ఈ రకంగా మనం కలుసుకున్నందుకు బావన పద్మనాభం గారికి ఇంకా వెరీ వెరీ అభినందనలని మరి నాకే మా ఇంగ్లీష్లో చెప్పాలో తెలియక అభినందనలు అని చెప్తున్నాను. మీరేమనుకోవద్దు, మన అక్కడ పూర్ కదా, అప్పుడు మీకు తెలిసి పద్మాలు అందరూ పూర్ కదా మనము, మరి ఏమనుకోవద్దు. అయితే నేను ఎక్కువ చెప్పడానికి లేదు. నేను మీ అందరికీ మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, నేను సర్పంచ్ విజయపురం చేశాను. విజయపురంలో సర్పంచ్గా చేసి నేను ఇక్కడ ఒక స్కూల్ బిల్డింగు, మా గ్రామంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే గుట్ట నారాయణరావు అని చెప్తారు. ఒక రూపాయికి ఒక 10కి కానీ ఆశపడే. ఇప్పుడు బాలరాజు ఉన్నాడు, మా బాలరాజు మా బావమరిది, అంతే. ఆడికి తెలుసు నారాయణరావు అంతా కుట్టిలు వేస్తాడు, ఎందుకంటే మా ఊరు కాబట్టి. అలాగా మా గ్రామాన్ని డెవలప్ చేశాము. ఇప్పుడు రీసెంట్గా నేను నీటి సంఘాలు చైర్మన్ అయ్యాను. రీసెంట్గా నీటి సంఘాలు చైర్మన్ అయ్యాను. ఇవి 4 పంచాయతీలు 12 గ్రామాలు. నీటి సంఘాల చైర్మన్ అంటే 4 పంచాయతీలు 12 గ్రామాలు. నేను గడించింది ఏమి లేదు, నేను గడించింది మామలకే. మరి చాలు. నేను చెప్పింది అదే, నాకేమీ లేదు. నాకు 2 కొడుకులు, 2 కూతురు కొడుకు ఇంజనీరింగ్ చదివారు, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు, ఏదో ట్రైనింగ్ అవుతాడు. కూతురికి మ్యారేజ్ చేశాను. కూతురికి మా బామ్మర్దికి తమ్ముడికి ఇచ్చాను. ఆడు హెచ్పిసిఎల్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. మా బామ్మర్దే, వాళ్ళ పిల్లలు శాస్త్ర అభినవ్. మా ఆవిడ, నేను నారాయణరావును నారాయణమ్మ, నారాయణమ్మ. మాకు మార్చే తేడా లేదు. అది మా బయోడాట్ నాదంటే ఇదేని. నేను మురళన్నట్టుగా ఆ నిజంగా సేవ, కానీ నేను కొద్దిగా సేవ. ఎందుకంటే మనం ఎవరికి ఏం పని కావాలన్నా నారాయణరావు అంటే కొద్దిగా వస్తారు, వాళ్ళకి అన్ని సేవ చేస్తున్నాము. నేనేటి గడించింది ఏం లేదు. ఇది మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అది అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్పీచ్. పడే
వెల్ డన్. ఏమే భూమి బాగానే సోకులాడిపోతున్నావు యాడికి? ఇది కావాలని అన్ని అడుగులు తెలుసు కానీ ఇవన్నీ చెయ్యది. అవునా? ఏం పనులు చేయదా మీ వదిలే? ఇంతకు ఏమేమి అడుగుతుందో చెప్పరా? నమస్కారాలు. అలాగే మన సోదర సోదరి మండలికి కూడా నా నమస్కారాలు. ఈరోజు ఎంతో శుభదినం. నా పేరు వశిష్ఠ దేవానంద్ పట్నాయక్, మా మిసెస్ సుధారాణి పట్నాయక్. నేను గత కొద్ది కాలంగా హైదరాబాద్లో చిన్న ప్రైవేట్ కంపెనీలో చేశాను. ఈ స్టేట్ డివైడింగ్ వల్ల నేను 2014లో వచ్చాను హైదరాబాద్ నుండి. ఇప్పుడు నేను ప్రజెంట్ ధర్మ ప్రచారంగా చేశాను కొద్ది రోజులు. మా మిసెస్ విజయ్ టెక్నీషియన్గా చేస్తుంది ఐకి సంబంధించి. మాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాడు. ప్రజెంట్ ఈ మధ్యన ఆయన రిలీజ్ అయ్యాడు. చిన్న అబ్బాయి ఏమో డిగ్రీ చేస్తున్నాడు. ఇది మా తాలూకా ఫ్యామిలీ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు మీ పాత మిత్రులందరినీ కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అన్ని ఫ్యామిలీస్ అన్ని పరిచయ వేదిక చాలా బాగుందండి. మాకు ఇద్దరు అబ్బాయిలండి. ప్రజెంట్ నేను ఆప్టోమెట్రిస్ట్గా చేస్తున్నాను.
ఖచ్చితంగా అండి. హలో హలో, మాది అచ్యుతాపురం అండి, పక్క విలేజ్. నా పేరు సభావతి. మేము ఇక్కడే చదువుకున్నాము, ఈ ఊర్లో ఉన్నాము. అందరికీ నా నమస్కారాలు. మా పాత ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మాకు 3 పాపలండి. పెద్ద పాపకి విజయపురం ఇచ్చాము, రెండో పాప వైజాగ్, మూడో పాప బంటికొత్తూరు. మేము మాది కుంటుకోట. మా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. మాకు 2 పిల్లలు, ఒక బాబు బ్యాంక్ మేనేజర్, మా పాప ఫిజియోథెరపీ డాక్టర్. ఇది మా బయోడేటా. 10వ తరగతి పూర్వ విద్యార్థుల 82 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పెద్దలకి ముందుగా ధన్యవాదాలు. మా అమ్మగారు చాలా రోజుల నుంచి ఈ పరిచయ వేదిక కోసం ప్రతిరోజు బతిమాలుతూ ఒక్కరోజు సెలవు కోసం నాకు రారా, నన్ను తీసుకుని వెళ్ళరా అని చాలా రోజుల నుంచి బతిమాలుతున్నారు. ఎవరు వస్తారులే మమ్మీ, 1-2 వస్తారు, ఎందుకులే దానికోసం నేను 2 సార్లు 3 సార్లు అనేసాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఏం లేదు. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా మంది వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఎవరైతే ఇది కండక్ట్ చేశారో పద్మనాభం మామయ్య గారికి చాలా ధన్యవాదాలు. మా అమ్మ చాలా రోజులు ఇది గుర్తుండుకుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి, మా కొత్తకోట గ్రామం. మేము కలవ పిల్లలుగా స్కూల్లో చదివాము. మేమే కాదు, మా పిల్లలు కూడా, మా చిన్న బాబు కూడా ఇదే స్కూల్లో చదివాడు. నాకు 2 బాబులు, ఒకడు స్టీల్ ప్లాంట్లో ఇంజనీరు, ఒకడు శ్రీ చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్. మా బయోడేటా ఇది. ప్రజెంట్ వైజాగ్లో ఉంటున్నాము. మాట్లాడాలంటే కొంచెం ఎమోషనల్గా ఉంది. తోటి విద్యార్థులు అంటే అప్పటి విద్యార్థులు చిన్నపిల్లలుగా భావించి ఇవాళ అంతమందిని కూడా అభినందిస్తున్నాను. ఇక్కడికి రావడం అంటే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కలవాలన్నా చూడాలన్నా ఈ అవకాశం మళ్ళీ రాదు కనుక ఈవేళ వీళ్ళందరిని చూసి చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి గుర్తులు కొన్ని వస్తున్నాయి కూడా, అవి చూసి చాలా ఆనందిస్తున్నాము. మేనేజ్మెంట్ చేసే వాళ్ళు అంతమంది కూడా నా ధన్యవాదాలు. వచ్చే వాళ్ళు అంతమంది కూడా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, కుటుంబ సభ్యులకు కూడా నా ధన్యవాదాలు. నమస్తే. ఈ యొక్క 81, 82 10వ తరగతి వరకు చదివిన విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళన సభకు స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ వేదికకి అవకాశం ఇచ్చినటువంటి ప్రస్తుత ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులైన ఎర్రనాయుడు గారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే మనం కలియడానికి కృషి చేసినటువంటి పద్మనాభం అండ్ టీం ధన్యవాదాలు. కానీ పద్మనాభం రిటైర్ అయిపోయిన ఆర్మీ ఫోర్స్ని వదలలేదు. ఆ ఫోర్స్, ఆ గన్ షాట్తోనే ఈరోజు మన అందరం ఇక్కడ కలుస్తున్నందుకు చాలా చాలా ఆనందిస్తున్నాను. నేను కొంతమందికి గుర్తుంటాను, కొంతమందికి గుర్తుండను. మనకి హిందీ బోధించే శేషమ్మ గారి అబ్బాయిని నేను, కాబట్టి నేను అందరికీ గుర్తుంటాను, నాకు కొంతమంది గుర్తుంటారు. నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప. పాప ఏమో ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి బిఈడి, ప్రజెంట్ టెక్కల్లో డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ. బాబు పెద్దవాడు, వాడు బీటెక్ చేసి ఫుడ్ కార్పొరేషన్ కేరళలో చేస్తున్నాడు. ఈమె నా సహచరిని. ఈమె యొక్క సహకారం వల్లనే పిల్లల అభివృద్ధికి కూడా నాకు అవకాశం కలిగింది. ప్రస్తుతం నేను కూడా హిందీ అమ్మగారిలాగే హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మేము పూండిలోనే ఉంటున్నాము. ఇది నా యొక్క పరిచయ విషయాలు. అలాగే అందరినీ కలిసినందుకు, కలవాలనే కోరిక అయినందుకు, తీరినందుకు కూడా చాలా చాలా ఆనందిస్తూ అందరికీ మరోసారి
నా యొక్క సంక్రాంతి శుభాభినందనలు.